హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీతో లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము రాజమండ్రి వెళ్ళాం. అక్కడ మహాకాళేశ్వర ఆలయం అని చాలా అంటే చాలా బాగుంది. అది కొత్తగా కట్టారంట. సో మీరు కూడా చూడండి ఎలా ఉందో. ఇది బయట గుడి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఎంత అద్భుతంగా ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు. సో మీరు కూడా వెళ్ళి ఒకసారి ఈ దేవుణ్ణి దర్శించుకోండి. లోపల 4 వైపులా శివలింగం కనిపిస్తుందంట. సో మీరు చూసేయండి. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చూడండి లోపల గుడి ఎంత అద్భుతంగా ఉందో. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా దీన్ని కట్టారన్నమాట. సో మీరు ఎవరైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ తప్పనిసరిగా ఈ గుడినైతే ఒకసారి దర్శించుకుని మీరు వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పటికీ 11:30 అయిపోవడం వల్ల జనం పెద్దగా లేరు. కాకపోతే అప్పటికి జనం వస్తూనే ఉన్నారు. అంత బాగుంది. చూడండి శివలింగం 4 వైపులా కూడా శివలింగం మనకి కనిపిస్తుంది. నంది చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా 4 వైపులా 4 వైపులా శివలింగాన్ని చూస్తున్నాం. అలాగే నందిని కూడా ఎదురుకుండా నిర్మించారు. ఇది చుట్టూ ఎలా నిర్మించారంటే చూడండి. చూసారా? ఇప్పుడు ఈ చుట్టుపక్కల నిర్మించిన ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పేరు ఉంటుంది. మీకు అవి కూడా చూపిస్తాను. అన్ని దేవుళ్ళు ఒకే చోట ఉండడం అంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు దాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ప్రతిదీ మీకు ఎంతలా వివరంగా చూపిస్తున్నానో చూడండి. చూసారు కదా. ఇప్పుడు అవి చుట్టుప్రక్కల ఉన్న దేవుళ్ళు ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో ఇప్పుడు మీరు చూసేద్దరు. కానీ ఫస్ట్ వినాయకుడు చూడండి, ఒక్కొక్క విగ్రహం మీకు చూపిస్తున్నా. తర్వాత అయ్యప్ప. మీకు ఆ దేవుడి పేరు పైన తెలియాలని కూడా పైన పేరు మీకు చూపిస్తున్నాను. సో శివపార్వతులు, అర్ధనారీశ్వరుడు, శ్రీ వీరభద్రుడు, అలా మొత్తం మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట. శివలింగాలు చూసారా, జ్యోతిలింగాలు అంటారు కదా అవి, నటరాజమూర్తి, హరిహరమూర్తి, కాలభైరవుడు, లింగోద్భవమూర్తి, గజహంసమూర్తి. సో ఇలా మీరు ప్రతి దేవుణ్ణి చూడొచ్చు. మీకు ఆ దేవుడు ఏమిటనేది తెలియాలంటే పైన పేర్లు కూడా ఉన్నాయి. సో మీరు దాన్ని చదువుకుని దేవుడిని కూడా మీరు దర్శించుకోవచ్చు. చూడండి మా పిల్లలు ఎలా చేస్తున్నారు. ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని ఎంత బాగా చూస్తున్నారో చూడండి. కనిపిస్తుందా మీకు? ఇది గుడి వెనకాలన్నమాట, మీకు చూపిస్తున్నాను. సో మొత్తం ఇలాగా చాలా అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు. సో అన్ని దేవుళ్ళు మీరు ఇందులో చూసేయచ్చు. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు ఇలాంటి వీడియో ఎక్కడ కనిపించదు. సో మీరు కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని మాత్రం దర్శించుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇక్కడ కాయిన్స్ని నిలబెడతారన్నమాట. కాయిన్స్ నిలబడితే తన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది అక్కడ కాయిన్స్ నిలబెడతారు. చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా.